శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. సొంతూళ్లకు వెళ్లలేని జనం శిల్పారామం వచ్చి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇటు పిట్టల దొరల మాటలు అందర్నీ నవ్విస్తున్నాయి. సంక్రాంతి పండుగ పూట అంతేనా? బిడ్డలకు బంగారం తక్కువైందని, ఇలా బంగారం తక్కువైందని, ఆర తక్కువని, చీర తక్కువని, ఇలా అత్తగారింటికి అమ్మాయింటికి వెళ్ళిపోతుంది కదా. నీ ఎద్దు కూడా పట్టి చీర అంతే నాటకం దొక్కాలంటే ఎత్తు చూసి ఏరిగే పిల్ల, మనసు చూసి తడ చెత్త పెట్టాను మరి వచ్చిపోతున్నా మరి పట్టు రాముడు వచ్చిన పొద్దునే బడి పడకూరు. రేటి విషయంపై అప్డేట్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? చంద్రిక, శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నగరవాసులంతా కూడా శిల్పారామంకు క్యూ కట్టారు. ఎందుకంటే శిల్పారామంలో పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు దాదాపు నగరం అంతా కూడా ఖాళీ అవుతూ ఉంటుంది. ఇక ఎవరైతే ఎమర్జెన్సీ పర్పస్లో కావచ్చు, ఇతరత్ర పనుల వల్ల వెళ్ళలేని వారంతా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్, సంక్రాంతి పండుగ పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరిచయం చేసే విధంగా ప్రతి సంవత్సరం శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని నడుతూ ఉంటాయి. అదే విధంగా కూడా ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. 13వ తారీఖు ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు 4 రోజుల పాటు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రేపటి వరకు జరగనున్న ఈ సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకు శిల్పారామంకి అయితే పెద్ద ఎత్తున నగరవాసులంతా క్యూ కట్టారు. ఇక మనకు పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఇటు పతంగులు కావచ్చు, రంగురంగుల రంగవల్లులు కావచ్చు, అదే విధంగా కోడి పందాలు కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో ఎత్తు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కళాకారులనే చెప్పుకోవచ్చు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల హరికథలు, జంగమయ్యలు, బుడబొక్క దొరలు, సోదమ్మలు వీళ్ళంతా కూడా మరో ఎత్తుగా చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి కావచ్చు, ఈ సిటీలో కావచ్చు, వీళ్ళంతా కూడా మనకు చాలా వరకు కనిపించరు. పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరులో మనకి ఇప్పుడిప్పుడు కూడా చాలా వరకు తగ్గిపోయారనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా మనందరికీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నెల రోజుల పాటు కూడా కనువిందు చేసేవారు. మరి ఇప్పుడు వీరంతా కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీరందరితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, సంక్రాంతి పండుగలో పాల్గొనడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. చెప్పండి, మీ పేరు? నా పేరు రాజు అండి, ఎడవల్లి. మరి ఇక సంక్రాంతి అంటే ఈ ధనుర్మాస నెలంతా కూడా రామకృష్ణను ఇలా తిరుగుతుంటాం వీధుల్లో. మరి వారు ఇచ్చే డబ్బులు బియ్యంతో మరి జీవనం సాగిస్తున్నాం. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా శిల్పారామం వారు మాకు అవకాశం కల్పిస్తుంటారు. ఒక 4 రోజులు 5 రోజులు మరి శిల్పారామ మేనేజ్మెంట్ వారు మాకు పిలిపించి ఇలాగ హరిదాసులు, బుడుబక్కలు, సోదమ్మ వేషధారులతోటి మమ్మల్ని ఇలా చేస్తుంటారు. ఎందుకంటే విలేజ్ల్లో ఇంకా అంతరించిపోతున్నాయి హరిదాసులు, బుడుబక్కలు, ఇలా సోదమ్మ ఇక్కడ ఉండేవాళ్ళు. ఒకప్పుడు సేమ్ ఇక్కడ మాత్రం విలేజ్ వాతావరణం. ఒక విలేజ్లో తిరిగితే మాకు ఎంత ఆనందం కలుగుతుందో ఆ విలేజ్లో తిరిగినట్టుగా ఉంది. హరే నారాయణం. ఎట్లా ఉంది
మరి జనాలు ఎట్లా వస్తున్నారు? 4 రోజుల పాటు కూడా ప్రతి ఏటా మీరు కనువిందు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్కి మీరు చాలా తక్కువగా తెలుసు. సో ఇప్పుడున్న పిల్లలు కావచ్చు వీళ్ళంతా తెలుసుకుంటున్నారా, వస్తున్నారా, మీతో ఫోటో దిగుతున్నారా, ఏ విధంగా ఉంది? వస్తున్నారు, ఫోటో దిగుతున్నారు. పెద్దవాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి హరిదాసులని విలేజ్లో భగవన్నామ స్మరణ చేస్తుంటారు. కాబట్టి మన రానున్న భవిష్యత్తులో కూడా పిల్లలకు కూడా చెప్తున్నారు ఇలాగ హరిదాసులు అంటే చాలా మంచిది. వీధుల్లోకి వస్తే ఇక భగవన్నామ స్మరణ చేస్తే పాడి పంటలు బాగుంటాయి. అలాగే ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు బాగుండాలి. మరి అందరూ కూడా సుఖిక్షంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. భగవన్నామ స్మరణ చేస్తే వారు ఎంతో మరి పిల్ల పాపలతోటి మరి ఆయుష్మానంగా భగవ సదాగా రక్షిస్తున్నారు. ఓకే అండి. సో మీ వరకు వచ్చేసరికి కూడా చాలా వరకు అంతరించిపోతున్నారు అని చెప్తూ ఉంటారు. సో మీది ఎన్నో జనరేషన్, మీ తాతల తరంలో కావచ్చు ఒకప్పుడు హరిదాసులు అంటే ఎట్లా ఉంటుండే? హరిదాసులు మాత్రం అప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళండి. చాలా మా నాన్నగారు, మా తాతయ్య గారు, పెద్దనాన్నగారు ఇదే తిరుగుతున్నారు. ఇప్పుడు మా జనరేషన్ వరకే, మా తర్వాత మా పిల్లల్ని చదివిస్తున్నాం. ఇంకా తర్వాత పిల్లలకి మరి ఇక భగవన్నామ స్మరణ చేయటం, ఇలాగ వీధుల్లో తిరగాలంటే వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఇలాగ రానున్న భవిష్యత్తులో మరి చెప్పలేమండి. ఇది ఇంకా బాగుండాలి, పిల్లలకు కూడా ఇలాగ నేర్పించాలని మా కాక్ష తిరుగుతున్నాం. సో చూస్తూ ఉన్నాక దాదాపు సంబరాలకు సంబంధించి కూడా హరిదాసులు ఈ మధ్య కాలంలో అంతరించిపోతున్నారని చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడున్న జనరేషన్ కూడా కాస్త నామూషిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హరిదాసులుగా వాళ్ళ తాతలు కావచ్చు, వాళ్ళ నాన్నలు కావచ్చు వీళ్ళంతా కూడా వేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా వరకు ఈ ఆదరణ కూడా తగ్గిపోవడంతో కూడా చాలా వరకు తగ్గిపోయారని చెప్పుకోవచ్చు. మనతో పాటు సోది చెప్తానమ్మా సోది అంటూ కూడా మనం సినిమాలల్లో టీవీలలో చూస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో వీళ్ళు కూడా తగ్గిపోయారు. మరి వీళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. చెప్పండి మా పేరు? నా పేరు కొండమ్మండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. కంచి కామాజమ్మ పలుకు, మధురమేనా జమ్మ పలుకు, ఎరుకు చెప్తానమ్మ ఎరుక. ఇప్పుడు ఇదివరకు అంటే పల్లెటూర్లలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసేదండి. కానీ హైదరాబాద్లో సిటీలో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా పల్లెటూరు అంటే ఏంటి, హరిదాసులు అంటే ఏంటి, బుడవక్కలు అంటే ఏంటి, కొమ్మదేవర్లు అంటే ఏంటి, సోదమ్మలు అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పేసి జరగటం అవుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి పిల్లలు కూడా సోదమ్మలు అంటే ఇలా ఉంటారమ్మా, బుడవక్క వేషధారులు ఇలా ఉంటారు, వీళ్ళు చేసే పనులు ఇవి. ఇప్పుడంటే సెల్ ఫోన్లు టీవీలు అందరికి వచ్చేసిన వల్ల ఇవి ఎలా ఉంటుంది ఏంటి భావితరాలు తెలియట్లేదు పిల్లలందరూ కూడా. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఇలా ఉంటుంది, పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది, గతంలో ఇలా జరిగేటి అని చెప్పేసి ప్రతి పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఎట్లా ఉంది మరి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సోదమ్మగా చేస్తూ ఉన్నారు? ఒకప్పుడు ఆదరణ ఎట్లా ఉండే, ఇప్పుడు ఆదరణ ఎట్లా ఉంది? మరి మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నామమ్మా. ఇదివరకులో మమ్మల్ని ప్రతి ఇంటింటికి కూడా మమ్మల్ని పిలిపించుకొని, మేము లేకపోతే అసలు సంక్రాంతి పండుగ జరిగేదే కాదు. ప్రతి సంక్రాంతి పండుగలు కూడా హరిదాస్ ఎంత ఇంపార్టెంట్, సోదమ్మలు ఎంత ఇంపార్టెంట్, బుడవక్క వేషాలు అన్నీ వాళ్ళకి అవే ఇంపార్టెంట్. ప్రతి వీధికి వచ్చి మమ్మల్ని ప్రతి ఇంటింటికి కూడా కాకేపిచ్చి కూర్చోపెట్టించుకొని మాతో కొత్త సంవత్సరం మా ఎలాగుంటుంది, రేపన్న నెలలో మేము ఎలా జరుగుతుంది అని మంచి చెడ్లన్నీ కూడా మేము చెప్పేది. దానివల్ల వాళ్ళంతగానో వాళ్ళు ఇచ్చిన పప్పు బియ్యం అన్నీ కూడా తీసుకెళ్ళి మేము వాళ్ళ సుఖ సంతాలతోటి ఆరోగ్యాలతోటి భోగభాగ్యాలతోటి వాళ్ళు దీవించి, మీరు చల్లగా ఉండాలమ్మా, వచ్చే సంవత్సరం వస్తాం తల్లి అని వాళ్ళకి అన్నీ చెప్పి మీరు చక్కగా దీవించుకొని వెళ్ళేటోళ్ళం తల్లి. ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు మరి సోది చెప్పించుకుంటున్నారా, వస్తున్నారా? అంటే ఈ సంక్రాంతి సంబరాలు చూస్తుంటే చాలా మొత్తం పండగ అంతా ఇక్కడనే కనిపిస్తుంది. మరి వచ్చిన వాళ్ళు చెప్పించుకుంటున్నారా? వచ్చిన వాళ్ళు చెప్పించుకుంటున్నారమ్మా. కొంతమందికి తెలిగిపోయినా సరే మేము వెళ్ళి చెప్తున్నాం, అమ్మ మీ సోదమ్మలు అని చెప్పేసి. పెద్దోళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఇంకో సోదమ్మలు అంటే ఇది అని చెప్పేసి 10 పిల్లలు కూడా చెప్పించుకొని వాళ్ళు ఎంతగానో ఆనందంగా బాగా చెప్పించుకుంటున్నారు. సోదమ్మలు ఏంటంటే వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం అనమాట. మనతో పాటు కూడా ఇక్కడ బుడబొక్కల వారు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఎందుకంటే వీళ్ళు కూడా అంటే ప్రత్యేకంగా పండగలో కళాకారులు అనేది మనకు ఎప్పుడు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. మరి వీళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వీరితో మాట్లాడదాం. చెప్పండి పేరు? నా పేరు వర్ధన్ కుమార్ అండి. మమ్మల్ని బుడబొక్క వేషధారణ మేము వేసుకుంది. మమ్మల్ని బుడబొక్కల వారు అంటారు. మేము ఎక్కువగా గ్రామాల్లోని పల్లెటూరులోని ఎక్కువ కనిపిస్తుంటాం. ఈ సైడ్ కనిపించడం అన్నది చాలా తక్కువ. ఈ శిల్పం రామం వారు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆ పల్లెటూరు యొక్క పండగ వాతావరణాన్ని ఇక్కడే ప్రత్యేకంగా చూపిస్తున్నారు. దానికి ఎంతో ఆనందంగా ఉంది మాకు. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు వాతావరణంలో ఏ విధంగా సంక్రాంతి సంబరాలు ఉంటాయో అదే విధంగా కూడా మనకి ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఉండడంతో వీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కళాకారులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది గంగిరెద్దుల విన్యాసాలే. సో అట్లాంటి గంగిరెద్దుల విన్యాసాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ గంగిరెద్దుల విన్యాసాలు మనకి ఇక్కడ నిలుస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి కూడా మనకు గంగిరెద్దు ఎవరైతే ఉంటారో బసవన్న చిన్నతనం నుంచే వాటికి ఈ గావు పట్టడం కావచ్చు, నృత్యాలు చేయడం కావచ్చు, మనిషి
బ్రిడ్జ్ మీద ఎక్కి డ్యాన్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు వచ్చాయంటే చాలు నెల రోజుల పాటు కూడా ఈ గంగిరెద్దు ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటుంది. మరి అట్లాంటి విన్యాసాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇట్లాంటి విన్యాసాలు చూడడానికి కూడా ప్రజలంతా కూడా మనకు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా శిల్పారామము విలేజ్ మ్యూజియం చూసుకున్నట్టయితే కూడా మొత్తము మనకు పబ్లిక్ తో రద్దీగా మారిందనే చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ సంక్రాంతి సంబరాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు గంగిరెద్దులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? మా పేరు నరేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది వలిగొండ. సో సంక్రాంతి అంటేనే గంగిరెద్దుల విన్యాసాలు, బసవరాజులు. మరి మీకు ఎట్లా ఉంది ఈసారి సంక్రాంతి పండుగ? ప్రతి సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? ప్రతి సంవత్సరం అంటే సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు. ఇలా గంగిరెద్దు అనగానే సంక్రాంతి పండుగ రోజు చిన్నలు పెద్దలు గంగిరెద్దు ఆటలు విన్యాసాలు ఎట్టునే చూద్దామని వస్తుంటారు చాలా మంది. మరి మీ గంగిరెద్దు కావచ్చు, బసవన్న కావచ్చు, ఎట్లాంటి విన్యాసాలు చేస్తూ ఉంటుంది? ప్రజల్ని ఏ విధంగా కనువిందు చేస్తూ ఉంటుంది? ఏ విధంగా అంటే మా సార్లు ఇలా మేడాలు వాళ్ళ ఆయనలు వాళ్ళకు బంగారం తక్కువైతే ఆరలు తక్కువైతే వాళ్ళు అలిగిపోతారు కదా. ఇలా బాజార్లో బస్సు అన్న దాని గడ్డికి పిండికి పిండి తక్కువైందని అలిగి పండుకుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నతనం నుంచి విన్యాసాలు అన్ని నేర్పిస్తూ ఉంటారా? ఎట్లాంటి విన్యాసాలు నేర్పిస్తారు? చిన్నతనం అంటే మనం చదువుకున్నప్పుడు బాలలు చిన్నగా ఉన్నప్పుడే పోతారు కదా స్కూల్కు. ఇది కూడా చిన్నతనంలో గురువు ఉంటాడు, గురువు నేర్పిస్తాడు. ఏమేమి విన్యాసాలు నేర్పించారు? బతుకమ్మ ఆడుతుంది, మనిషి మీద ఆడుతుంది, జోగల ఆడుతుంది, కబడ్డీ అంటే కబడ్డీ ఆడుతుంది, ఉరుకుంటే ఉరుకుతుంది, అల్లి పండుకుంటే అల్లి పండుకుంటుంది. మరి ఎట్లా ఉంది ఇప్పుడు సంక్రాంతి సంబరాలు? మొత్తం ఫుల్ రష్గా అనిపిస్తుంది, జనాలంతా వచ్చి చూస్తున్నారు. చిన్నపిల్లలు అయితే ప్రత్యేకంగా వచ్చి చూస్తున్నారు, ఏంటి కథ అని చెప్పేసి. సో ఎట్లా అనిపిస్తుంది మరి వీళ్ళంతా రావడం? సంక్రాంతి పండుగ అంటే గంగెట్ల అంటే మాకు ఉత్సాహం. చిన్నలు పెద్దలు చాలా మంది వస్తుంటారు, చాలా మంది వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు మేము కూడా ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని. వాళ్ళకి దానికి ఇంతో అంత అర్మ చేస్తుంటారు. సో చూస్తూ ఉండగా దాదాపు గంగిరెద్దు విన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి గంగిరెద్దుల విన్యాసాలు చూస్తూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గావు పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి గావు అనేది ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి చాలా తక్కువగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు పల్లెటూరులోనే ఇట్లాంటి గంగిరెద్దులు కూడా చాలా వరకు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అట్లాంటిది ఇక్కడ గంగిరెద్దులు శిల్పారామంకి పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కూడా ఇక్కడ చేస్తూ ఉండడంతో కూడా చాలా వరకు వచ్చి వీక్షిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సంక్రాంతి సంబరాలు చూడడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? తిరుపతిరావు. ఎక్కడి నుంచి వచ్చారండి? ముసాపేట నుంచి వచ్చి. సో ఎట్లా ఉంది సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో? అంతా బాగుంది. చూస్తూ ఉంటారా గంగిరెద్దుల విన్యాసాలు కావచ్చు ఇవన్నీ? ఇప్పుడు అన్ని కొత్తగా బాగున్నాయి. చిన్న నీ పేరు చెప్పు. రేవంత్. సో ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ? నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? కైట్స్ ఎగరేస్తావా? ఎగరేస్తా. ఎట్లా ఉంది మరి గంగిరెద్దు? ఫస్ట్ టైం చూస్తున్నావా, ఇంత ముందు కూడా చూసావా? ఇంతకు ముందు చూసా. ఇక్కడ ఎట్లా ఉంది మరి విన్యాసాలు బాగున్నాయా? సో చూస్తూ ఉండగా చాలా వరకు కూడా గంగిరెద్దుల విన్యాసాలు వీక్షించడానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్క మన సంస్కృతి సాంప్రదాయం మన పండుగ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. చెప్పండి మీ పేరు? శ్రావణి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బొల్లారం. నుంచి. ఎట్లా ఉంది ఇక్కడ గంగిరెద్దు? చూస్తూ ఉన్నావా? బాగుందా విన్యాసాలు? బాగుంది. సో ఇంతకుముందు చూసావా గంగిరెద్దు? ఇదే ఫస్ట్ టైమా? చూసినావా? ఎట్లా ఉంది మరి ఇక్కడ? ఎట్లా ఉంది? బాగుందా? సో చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ చాలా వరకు కూడా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు గంగిరెద్దులు అంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా తెలుసు. వాళ్ళంతా కూడా ఈ గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల హరికథలు అన్ని చూస్తూ ఉన్నారు. చెప్పండి మీ పేరు? ఆరాధ్య. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు మరి నువ్వు? గొబ్బిలమ్మ పెట్టుకోండి. ఎట్లా ఉంది మరి? ఫస్ట్ టైం వచ్చావా ఇక్కడ శిల్పారామంలో సంక్రాంతికి, లేదంటే ఇంత ముందు కూడా వచ్చావా? ఎట్లా ఉంది మరి ఇక్కడ ఫస్ట్ టైం? బానే ఉంది. సో గంగిరెద్దు విన్యాసాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నావా? ఫస్ట్ టైం ఇదే. చూస్తున్నాగా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఫస్ట్ టైం మేము చూస్తూ ఉన్నాము. గంగిరెద్దుల విన్యాసాలు చాలా బాగున్నాయని చెప్తూ ఉన్నారు. అదే విధంగా కూడా మనకు శిల్పారామంలో ప్రతి ఒక్క విన్యాసాలు కావచ్చు కళ్ళకు కనువిందు చేస్తూ విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విలేజ్ మ్యూజియం అనగానే కూడా మనకి ఇక్కడ మన పల్లెటూరులో అంగడి ఏ విధంగా ఉంటుంది, మన అమ్మ వాళ్ళు ఏ విధంగా ముచ్చట్లు పెట్టుకుంటారు, అదే విధంగా కూడా మనకు నిజంగా మనుషులే వచ్చి ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం, అలాంటిది విలేజ్ వాతావరణంలో కూడా ఇక్కడ ఈ పండగ వాతావరణం కల్పిస్తూ ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదా. చెప్పండి మీ పేరు? నాగమణి. ఎక్కడి నుంచి వచ్చారండి?
మేము రైమత్ నగర్ నుంచి వచ్చాం. రెహమత్ నగర్. సో సంక్రాంతి పండగ మీ చిన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? చిన్నప్పుడు కూడా గంగిరెద్దులు, భోగి మంటలు అన్నీ అలాగే ఉంటాయి. చాలా ఫెస్టివల్ బాగా చేసుకుంటాం. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తలేవు కదా, ఇట్లాంటి ఏవైనా ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తే కనిపిస్తున్నాయి. చూస్తున్నారా మరి ఈ మధ్యకాలంలో బయట? బయటకు వెళ్ళలేదు, పల్లెటూళ్ళలో అయితేనే చూడగలుగుతాం, లేదంటే ఇక్కడ శిల్పారంలో వచ్చి చూస్తాం. అలాగే ఫస్ట్ టైమా సంక్రాంతి సంబరాలకి ఇంత ముందు కూడా వచ్చారా? ఇంత ముందు కూడా వచ్చాం, మేము ఫెస్టివల్ ఇస్తూ ఉంటాం. మరి ఈసారి ఎట్లా ఉన్నాయి, రద్దీ కావచ్చు, ఎంత సమయం అవుతుందో వచ్చి? బాగా వచ్చేసారు, ఇప్పుడు బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. ఓకే ఓకే. సో చూస్తుండగా ఇక ప్రతి ఒక్కరైతే వచ్చి గంగిరెద్దుల విన్యాసాలు, సంక్రాంతి సంబరాలు అయితే చూస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈసారి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. 13వ తారీఖున మొదలైన సంక్రాంతి సంబరాలు దాదాపు గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక రేపటి వరకు కూడా మనకు ఈ విన్యాసాలు అయితే జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే దాదాపు రేపు కూడా ఈ విన్యాసాలు ఉండడంతో కూడా పెద్ద ఎత్తున జనాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతా ఉన్నాయి. మరి ఇట్లాంటి సంక్రాంతి సంబరాలను వీక్షించేందుకైతే పెద్ద ఎత్తున జనాలంతా కూడా వస్తూ ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్ది కూడా మరింత మంది వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. చంద్రిక. అన్ని పండుకుంది అయితే ఇలా సంక్రాంతి పండుగ పూట అంతేనా? ఇలా బిడ్డలకు బంగారం తక్కువైందని, ఇలా బంగారం తక్కువైందని, ఆర తక్కువని, చీర తక్కువని, ఇలా అత్తగారింటికి అమ్మాయింటికి వెళ్ళిపోతుంది కదా. నీ ఎద్దు కూడా పట్టి చీర అంతే లేవాలి. నాటకం దొక్కాలంటే ఎత్తు చూసి ఏమే పిల్ల, మంచి చూసి తడ చెత్త మీద పెట్టాను మరి అచ్చమనుకున్నా మరి పట్టు రాముడు వచ్చిన పొద్దునే బడి పడమ కూర